సో గైస్ ఈరోజు అయితే మీ ముందుకైతే క్రాటర్స్ నుంచి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ని అయితే తీసుకొచ్చిన. సో ఇది ఆల్రెడీ నేనైతే చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఓపెన్ అన్నమాట. సో దీనిలో అయితే మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది ఛార్జ్ చేయడానికి. సో ఇందులో మనం ఛార్జ్ ఎక్కడ చేస్తామన్న డౌట్ అనేది మీకు రావచ్చు. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్. సో దీంతో అయితే చాలా అంటే చాలా వరకు అయితే యూజ్ఫుల్ ఉంటుంది. రీల్స్ చేసేవారికైనా, వ్లాగ్ చేసేవారికైనా, ఎవరికైనా చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు డౌన్లో స్టాండ్ లాగా ప్లాస్టిక్ అయితే ఇస్తారు. మెటల్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ అన్నమాట. సో ఇక్కడ స్టాండ్ మీకు ప్లేస్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టాండ్. సో ఇలా పైకి అన్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ ఉంది. ఈ ఫ్లాష్కి అయితే ఈ కేబుల్తో ఛార్జ్ అయితే చేయాలి. సో అండ్ అలాగే ఈ ఫ్లాష్లో ఇది ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సో ఈ బటన్తో అయితే మనం బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ కేబుల్తో యూజ్ మనకు. సో నెక్స్ట్ దీనిలో ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. సో ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ అనేది బ్లూటూత్తో వర్క్ అవుతుంది. సో ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆన్ అయింది. బ్లూటూత్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ని స్టాండ్లో పెట్టేసి కనెక్ట్ చేసుకొని జస్ట్ ఇది ఒక రిమోట్ లాగా అన్నమాట. మనకు డైరెక్ట్ మన హ్యాండ్లో ఇది ఉంచుకొని ప్రెస్ చేసినట్టయితే మనకు ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. సో ఇది నేను మీకు చూపిస్తాను ఇలా అనేది బయట ఈ ట్రైపాడ్ ద్వారా. సో ఇక్కడ నేను మీకు దీన్ని బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి సెల్ఫీ అని వచ్చింది, అది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బటన్ ద్వారా అయితే నేను ఆపరేట్ చేయొచ్చు మొత్తం మొబైల్ కెమెరా ఫంక్షన్ని. సో నేను మీకు కొన్ని క్యాప్చర్ అయితే చేసి చూపిస్తాను లైవ్లో. సో ఇప్పుడైతే నేను మీకు లైవ్లో ఈ బటన్ ద్వారా కెమెరా అనేది ఎలా ఫంక్షన్ అవుతుందో చూపిస్తాను. సో ఇప్పుడు ఇందులో కెమెరా యాప్ అనేది ఓపెన్ చేసి, సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోటో అనేది చూపిస్తుంది మనకు. సో నేను అక్కడ మొబైల్ని టచ్ చేయకుండా ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో అక్కడ మనకు ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాప్చర్ అయితే చేస్తుంది కేవలం ఈ బటన్తో. సో అండ్ అలాగే వీడియో కూడా క్యాప్చర్ చేస్తుంది ఆన్ ఆఫ్. సో ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసుకొని బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు వీడియో కూడా ఆన్ అవుతుంది, రికార్డ్ చేయడం. మళ్ళీ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ఈ చిన్న బటన్తోనే ఫంక్షన్ అయితే అవుతుంది. సో ఈ ట్రైపాడ్ అనేది చాలా వరకు అయితే మంచి యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ నైట్ మోడ్ అయినా ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఈ బటన్తో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోటో క్యాప్చర్ అవుతుంది. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఆఫ్ అవుతుంది రిమోట్ అనేది. సో మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మనకు బ్లూ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో లైట్ అనేది బ్లింక్ అయ్యి మనకు అక్కడ మొబైల్లో బ్లూటూత్ అనేది ఈ ట్రైపాడ్కి సంబంధించిన ఈ బటన్ బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనం క్లిక్ చేసినట్టయితే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. సో లైవ్లో మీకు అయితే చూపించాను కదా, ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అందరికీ. రీల్ చేసేవారికైనా, ఫొటోస్ దిగేవారికైనా. ఫ్రంట్ కూడా ఇది తీస్తుంది ఫొటోస్, కానీ మనం ఇప్పుడు ఈ కనెక్ట్ చేసిన మొబైల్ అనేది కొంచెం ఓల్డ్ అవ్వడం వల్ల కెమెరా క్లారిటీ అనేది లేదు ఫ్రంట్ కెమెరా. సో అందుకే మీకైతే బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తున్నాను. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన మధుస్ పైన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈ ట్రైపాడ్ ప్రైస్ వచ్చేసి జస్ట్
రూపీస్ మాత్రమే. సో చాలామందికి అయితే యూజ్ అవుతుంది. సో నైట్ టైంలో చేసేటప్పుడు కూడా మనం ఫ్లాష్ అనేది చూపించాను కదా మీకు. సో ఈ ఫ్లాష్తోనైతే సో ఇక్కడ ఫ్లాష్ కూడా ఆన్ చేసుకొని మనం నైట్ టైంలో రికార్డ్ కూడా చేసుకోవచ్చు సెల్ఫీ వీడియోస్. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన మధు స్పైని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.